బాపట్ల జిల్లా చీరాల మండలం బార్డరేవులో మెరైన్ పోలీస్ అవుట్పోస్ట్ స్టేషన్ ను కోస్టల్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, రామానంద్ సరస్వతి, స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోస్టల్ ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాల వద్ద 21 మెరైన్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని కోస్టల్ తెలిపారు. కోస్తా ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం బీచ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా మరింత పెంచనున్నట్లు చెప్పారు. ఈ మెరైన్ అవుట్పోస్ట్ ఏర్పాటుకు రమానంద సరస్వతి స్వామి అందించిన సహకారాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమాల మీద ప్రణాళికను రూపొందించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. బీచెస్ ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా మెరైన్ పోలీసు, అదేవిధంగా లోకల్ పోలీసు వీళ్ళంతా కలిపి ఈ బీచ్ పెట్రోలింగ్ కానీ ఇట్లాంటివన్నీ నిర్వహించడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ముఖ్యంగా మహిళా విజిటర్స్ ఎవరైతే ఉంటారో టూరిస్టు, వాళ్ళ యొక్క భద్రత కూడా చాలా ప్రధానమైనటువంటిది. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి భద్రతా పరంగా సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్స్ వీటన్నిటిని కూడా ఎక్కువగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ విస్తరిస్తున్నటువంటి ఈ రిసార్ట్సు, హోటల్ యజమానులు వారందరితోనూ జిల్లా అడ్మినిస్ట్రేషను, లోకల్ పోలీస్ వారు, మెరైన్ పోలీస్ వారు, స్థానిక శాసనసభ్యులు వీరితో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి సందర్శకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా భద్రతా ప్రమాణాలని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మత్స్యకార గ్రామాలు ఉన్నాయో వారి యొక్క అభివృద్ధి కూడా దానికి ముడిపడి ఉంది. కాబట్టి సో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ భద్రతా ప్రమాణాలు పెరగాలి. దానికి ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థకి, మెరైన్ పోలీస్ విభాగానికి వారి యొక్క చేయూతని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించినటువంటి స్వామీజీ గారికి, లోకల్ పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి, శాసనసభ్యులకి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి మా మెరైన్ పోలీస్ వారు మెరుగైనటువంటి సేవలు